ప్రొడక్షన్ రావాలి. Yes, sir. ఈ లోపల మీరు ఇప్పుడు మాట్లాడింది ఫైనల్ చేయాలి. Yes, sir. మీకు దానికి సరిపోని ఫ్రూట్ లేదు కదా. లేదు కదా. అందుకని ప్రైవేట్ కంపెనీలు మొత్తం ఎస్ఐజ్ చేసుకోవాలా, మీరు ఎస్ఐజ్ చేసుకోవాలా. అది కంటిన్యూగా 5 టన్సే కదా ఆడాల్సింది ఫస్ట్ ఇనిషియల్ గా. లేదు సార్, 5 టన్స్ అవర్ కదా, 30 సార్, 30 టన్కి ఉంది సార్. దానికి తగ్గట్టుగా మీరు ఫ్రూట్ సంపాదించుకునేటట్టుగా మీరు ఈ కండిషన్ ని అవైల్ చేసి ప్రైవేట్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి రేపు 1వ తారీఖు నుంచే ఫ్రూట్ అంతా మీ కంపెనీకి రావాలి. దట్ ఈస్ అవర్ డ్యూటీ. నెక్స్ట్ కల్లూరు కూడా అసలు 4000 ఎకరాల తర్వాత కూడా మీకే ఇస్తాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని లాస్ట్ టైం మీరు ఎట్లా ఆడతారు నుంచి మనం మినిస్ట్రీ ఆఫ్ న్యూ రిన్యూబుల్ ఎనర్జీ నుంచి కూడా 3.6 crore సబ్సిడీ రిలీజ్ అయింది సార్. మనకు 1.5 మెగావాట్ కూడా 1 crore. కానీ పక్క బోర్డర్ లో పెట్టుకొని మన పంట అంతా తీసుకెళ్లి అక్కడ చేస్తానంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. ప్రొడక్షన్ రావాలి. Yes, sir. ఈ లోపల మీరు ఇప్పుడు మాట్లాడింది ఫైనల్ చేయాలి. Yes, sir. మీకు దానికి సరిపోని ఫ్రూట్ లేదు కదా. లేదు కదా. అందుకని ప్రైవేట్ కంపెనీలు మొత్తం ఎస్ఐజ్ చేసుకోవాలా, మీరు ఎస్ఐజ్ చేసుకోవాలా. అది కంటిన్యూగా 5 టన్సే కదా ఆడాల్సింది ఫస్ట్ ఇనిషియల్ గా. లేదు సార్, 5 టన్స్ అవర్ కదా, 30 సార్, 30 టన్కి ఉంది సార్. దానికి తగ్గట్టుగా మీరు ఫ్రూట్ సంపాదించుకునేటట్టుగా మీరు ఈ కండిషన్ ని అవైల్ చేసి ప్రైవేట్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి రేపు 1వ తారీఖు నుంచే ఫ్రూట్ అంతా మీ కంపెనీకి రావాలి. దట్ ఈస్ అవర్ డ్యూటీ. నెక్స్ట్ కల్లూరు కూడా అసలు 4000 ఎకరాల తర్వాత కూడా మీకే ఇస్తాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని లాస్ట్ టైం మీరు ఎట్లా ఆడతారు నుంచి మనం మినిస్ట్రీ ఆఫ్ న్యూ రిన్యూబుల్ ఎనర్జీ నుంచి కూడా 3.6 crore సబ్సిడీ రిలీజ్ అయింది సార్. మనకు 1.5 మెగావాట్ కూడా 1 crore. కానీ పక్క బోర్డర్ లో పెట్టుకొని మన పంట అంతా తీసుకెళ్లి అక్కడ చేస్తానంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్.